అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మత్తు, ఇచ్చంత్రాలు, వైరల్ అయితున్న వీడియోలు ఇట్లా తీరు తీరు వార్తలతోని మన మైక్ టీం ముచ్చట్లు తయారుగున్నాయి. చలో చూసేద్దాం పాండ్రి. అంతకంటే మొదలు హెడ్లైన్స్. 2 సీట్లు ఖాళీ ఉంచుతారట క్యాబినెట్ల. మంత్రివర్గ విస్తరణ మీద ఇనొస్తుంది ఇంటర్నెట్ల. చాలా జాగాలొచ్చింది భూకంపం. జర్రంత సేపట్ల జనాలైరు ఆగం. దోశ పెంక మీద శివమని కొట్టిండు మ్యూజిక్. హోటల్లో వాయించిన తీరుకు జనాలైర్రు షాక్. చెప్పాలన్నా ఎన్నిసార్లు చెప్తాం ఇదే ముచ్చట అని మాకు కూడా అనిపిస్తుంది కానీ ఏం చేస్తాం. పూటకో తీరినొస్తున్న పుకార్లు, గాలి కంటే జోరుగొస్తున్న గాసిపులు, ముంగట పడుతున్న ముచ్చట్లు, వరుస పెట్టి వస్తున్న వార్తలతోని క్యాబినెట్ విస్తరణ మీద రోజుకోటి చెప్పవలసి వస్తుంది. నిన్నీయాలు ఇనొస్తున్న కొత్త ముచ్చటతోని ఇదెక్కడి కొత్త ట్విస్ట్ అనిపించి ఇగో మీకు కూడా చెప్తున్నాం హినూరిగా. మంగళవారం సినిమాలున్న మైండ్ బెండింగ్ ట్విస్టుల కంటే వారానికోసారి కేబినెట్ విస్తరణ మీద మందిలినొస్తున్న ట్విస్టులే ఎక్కువన్నాయి. పోయి ఇగో ఆగో అనుకుంటా ఏడాది ఆలస్యమైన మంత్రివర్గ విస్తరణ మీద ఇయాలనో రేపో క్లారిటీ వస్తుందని అనుకుంటుంటే ఈ లోపట్నే ఇంకో కొత్త ముచ్చటిని వస్తుంది. ఇప్పటికైతే క్యాబినెట్ లో 6గురికి జాగుండే వరకలా ఆశలు పెట్టుకున్న లీడర్లు అందులో నాదో పోస్టు అని భరోసాతో ఉన్నారు. కానీ హైకమాండ్ సీఎం రేవంత్ కలిసి ఓ కొత్త ప్లాన్ వేసిరట. ఇప్పటికిప్పుడే 6 పోస్టులు భర్తీ చేస్తే పదవులు దక్క నేతలు ఒక్క తీరుగా బాధపడి ఎప్పుడు ఏం చేసేది తెలియదు. బయటికి మాత్రం ఎంత కాదని కవర్ డ్రైవ్లు చేసుకున్నా గానీ పబ్లిక్ లో పతారా జరంత తేడాగానే ఉందన్న ముచ్చట కాంగ్రెస్ లీడర్లు కూడా కాదని లేని పాయింటే. వీరికెళ్ళి కార్ పార్టీ జోరు పెరుగుతుంది తప్ప తగ్గుతలేదు. ఇటువంటి టైంలో ఆరిటికి కాకుండా ఇప్పటి మన 4 పోస్టులకు 4 మంత్రుల్ని వేసి ఇంకో 2 ఖాళీగానే ఉంచుదామన్న ఆలోచనలు ఉన్నారట. చిన్నగా మెల్లగా పదవులు రాలేదని నారాజులున్న లీడర్లకు నచ్చ చెప్పి నామినేటెడ్ పోస్టులు ఇచ్చే సల్లవర్సాలను చూస్తున్నారట. ఈ ముచ్చట మీద 2-3 వద్దులనే ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందని వస్తుంది. అయితే ఇప్పుడున్న క్యాబినెట్ లో హైదరాబాదు, రంగారెడ్డి, ఆదిలాబాదు, నిజామాబాద్కెళ్ళి ఎవరికి జాగలేదు. అందుకే ముందుగాల ఈ భర్తీ చేద్దామనుకున్న 4 సీట్లల్లో ఒక్కో జిల్లాకెళ్ళి ఒక్కొక్కరికి పోస్ట్ ఇద్దామని చూస్తున్నట. హైదరాబాద్ కోటాకెళ్ళి మైనంపల్లి రోహిత్ నాకైతే మంత్రి పదవి ఇయ్యాలి అని ఒక్కో తిరిగి అడుగుతున్నట. ఇంకొదికు కోదండరాము, షబ్బీర్ అలీ పేర్లు పరిశీలిస్తుందట హైకమాండ్. ఇక రంగారెడ్డి జిల్లాకెళ్ళి మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి నడమ గట్టి పోటే ఉండుతోని ఇద్దరిలో ఒకరికి పక్కా ఛాన్స్ అయితే ఉంటదని కాంగ్రెస్ వర్గాల ఖచ్చితంగా వస్తున్నమాట. ఇక నిజామాబాద్ కోటలో సుదర్శన్ రెడ్డి దాదాపు ఖాయమని దగ్గరోళ్ళు చెప్తున్న ముచ్చట. ఇక ఆదిలాబాద్కి వెళ్ళి వివేక్ వెంకటస్వామికి ఎస్సీ కోటాలో నాకు సీటు కన్ఫామ్ అని ఆయన ఉంటే, ప్రేమ్ సాగర్ రావు కూడా వెల్మ కోటాలో నాకు కన్ఫామ్ అని నమ్మకంతో ఉన్నాడట. మైనంపల్లి రోహిత్ కు మంత్రి పదవి దక్కకుంటే ప్రేమ్ సాగర్ రావుకే అని కూడా వస్తున్నమాట. ఇక నల్గొండకెళ్ళి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బాలు నాయక్ ఇద్దరిలో ఒక్కరికి పక్కనట. బీసీ కోటాకెళ్ళి మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజు నాకెందుకు రాదన్న నమ్మకంతోనుడట. ఇక వీళ్ళే కాకుండా ఇంకొందరు పేర్లు కూడా గాంధీ భవన్ దిక్కు గట్టిగానే వస్తున్నాయి. మరి ఇప్పుడు టాకు నడుస్తున్న తీరు నారాజ్ చేయకుండా 4గురికే ఇచ్చి ఊకుంటారా, లేకుంటే ఇప్పటికే ఏడాది ఆలస్యం చేసినామని బరాబర్ 6 కారు దైన్యం చేసి అనౌన్స్ చేస్తారా అనేది చూడాలి. ఆ వదినే మీ దిక్కు భూకంపం వచ్చిందా? ఆవు షెల్లె మీ దిక్కు భూకంపం వచ్చిందా? ఇగో ఇవాళ ఎవరిద్దరు ఫోన్లలో మాట్లాడుకున్నా ఇదే అడిగినరు అనుకో రాదురి. అగో అట్లా బుగులు పట్టించింది భూకంపం. ఎన్నడూ లేని మన తాన భూకంపం వచ్చుడు చూస్తుంటే ప్రకృతి వార్నింగ్ బెల్స్ మోగిస్తుందా అనే అనుమానం వస్తుంది. మనం ప్రకృతిని నాశనం పట్టిస్తే ప్రకృతి మనల్ని నాశనం పట్టిస్తుంది. ఇప్పుడు ఈ భూకంపం కూడా గదే వార్నింగ్ బెల్ మోగిచ్చిందా అన్న అనుమానం వస్తుంది చూస్తుంటే. లేకుంటేంది సెప్టెంబర్లా ములుగుకాడ లక్షల చెట్లు కూలిన జాగల్ని భూకంప కేంద్రం ఉందంటే ప్రకృతి మనందరికీ 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేసిందా అని అనుమానం వస్తుంది. జనమంతా ఇదేంద్రో ఉన్నట్టుండి ఇల్లంతా గిట్లు ఊగుతుందని భయపడి బయట కూరుకొచ్చిండ్రు. ములుగు నుంచి మొదలు పెడితే హైదరాబాద్, ఏపీ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర దాకా ఈ భూకంపం తాకిడి ఉన్నది. అంటే 5 నుంచి 15 సెకండ్ల దాకా భూమి కంపించింది. భూకంపాలు కొలిచే స్కేల్ మీద 5.3 స్థాయిల భూకంప తీవ్రత ఉన్నదని సైన్స్ వాళ్ళు చెప్పిండ్రు. అయితే మనది డెక్కన్ పీఠభూమి ప్రాంతం. అందులో హైదరాబాద్ నో సెస్మిక్ జోన్లున్నది. అంటే భూకంపాలు తక్కువ వచ్చే జాగలున్నది. అసోంటిది మన కాడ భూకంపం వచ్చుడే ఇచ్చంత్రం అనిపిస్తుంది. మొన్న ములుగు కాడ లక్షల చెట్లు పడిపోయినాయి. ఇప్పుడు అదే కేంద్రంగా భూకంపం వచ్చుడు చూస్తుంటే ప్రకృతి ప్రకోపానికి సంకేతాలే ఇవి అని ప్రకృతి ప్రేమికులు అంటుర్రు. గోదావరి బెల్ట్ లో బొగ్గు విపరీతంగా తవ్వుడు, గుట్టలు వలగొట్టి మైనింగులు చేసుడు కూడా కారణమై ఉండొచ్చు అని అంటుర్రు. ఎంతసేపు అందరికి భూమిని చెరబెట్టి కొండలు దవ్వి పైసలు సంపాదించాలన్న సోయి గాని ప్రకృతిని కాపాడాలన్న సోయి ఎవరికున్నదని బుగులు పడుతుండ్రు పర్యావరణాన్ని ప్రేమించేటోళ్ళు. ఉపాయం ఉన్నోడు ఉపాసం వండడు అంటారు చూడుర్రి. అట్లనే ఆలోచన ఉండాలి గాని ఉన్న కాడనే అందుబాటులో ఉన్న సామాన్తోని కూడా అందరిని మెప్పియొచ్చు అని చూపించిండు ద గ్రేట్ మ్యూజిషియన్ శివమణి. అది కూడా దోశ పెంకతోని.
అంత నేను చెప్తే ఏముంది గాని చూడురు మీరే. ఓహో, ద ఫేమస్ డ్రమ్స్ కళాకారుడు శివమణి గీ టిఫిన్ సెంటర్లో ఏం చేస్తుండు అంటారా? జర్రాగుర్రి, మీరు షురూ చేయరు సారిగా. చిన్నగా లేదుగా సార్ జోషు. గిట్లనే బెంగుళూరులా విద్యార్థి భవన్ హోటల్ కు పోయిన సారు ఇంత నాష్టా చేద్దామని టిఫిన్ ఆర్డర్ ఇచ్చిండు. ఇక అది వచ్చేసరికి ఆలైతట్టుంది కదా, ఉత్తా కూర్చొని ఏం చేద్దామని ప్రేక్షకులకు మన టాలెంట్ రుచి చూపిద్దామని లోపట కిచెన్ రూమ్ లకు పోయి దోశ పెంక మీద గిన్నెలతోని గిట్ల మ్యూజిక్ కొట్టిండు. అగజుడురి అత్తిందోం తింది తొందర తందాయి తిందోం అని భజన కొడుతుంటే ఉన్నోళ్ళంతా ఫోన్లు తీసి వీడియోలు తీయబట్టిర్రు. ఇక ఇది సోషల్ మీడియాలో ఎక్కిచ్చేసరికి ఇరుగ మరగ చక్కర్లు కొట్టబట్టింది సోషల్ మీడియాలో. ఎంతైనా కళాకారుల టాలెంటే వేరు, ఏమంటారులా? పవర్లున్న పార్టీ అన్నాక ఏది చేసినా చెయ్యొద్దనుకున్నా 1-2 సార్లు ఆలోచన చేసుకోవాలి. కొన్నిసార్లు ముప్పు వచ్చినా సరే అని ముందు అడిగేస్తే, కొన్నిసార్లు తగ్గినా తప్పు లేదనుకోని అని కడిగేయాలి. మనల్ని ఎవడ్రా ఆపేది అని మంకు పట్టు దుంకుతా అంటే ఇగో ఇట్లా పక్క పార్టీలకు మైలేజ్ ఇచ్చి వాళ్ళ పార్టీకి డ్యామేజ్ వచ్చే కాడికి వస్తుంది కథ. చెడగొడుతున్నాం అనుకొని ముద్దుగా పౌడర్ వేసి ముస్తాబు చేస్తున్నట్టే ఉంది సీఎం రేవంత్ ముచ్చట. పవర్లున్నప్పుడు ఏ పార్టీ అయినా పక్కా జాగ్రత్తగా అడుగులేయాలి. ఏ చిన్న తేడా వచ్చినా కానీ సీన్ రివర్స్ అవుతుంది, కథ ఖచ్చితంగా అడ్డం తిరుగుతుంది. మరీ ముఖ్యంగా ప్రతిపక్షాలను టార్గెట్ చేసేటప్పుడు ఇంకింత జాగ్రత్తగా ఉండాలి, లేకుంటే తేడా కొట్టి పార్టీ ఇమేజ్కే డ్యామేజ్ అయ్యే కాడికి వస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ కథ గదే అవుతుంది అనుకుంటే అనలైజింగ్ చేయబట్టి పొలిటికల్ నిపుణులు 10 ఏళ్ళు పవర్లుండి ఇప్పుడు ప్రతిపక్షాలకు వచ్చిన కార్ పార్టీని కార్నర్ చేసేందుకు హస్తం పార్టీ అన్ని తీర తిప్పలు పడుతున్నది. కానీ గులాబీ పార్టీకి గుబులు పుట్టాలన్న ఆలోచనతోని ఆవేశంలో ఏదో ఓడి చేసి సర్కార్కే పబ్లిక్ తోని సురుకులు పెట్టించుకునే తట్టయితుంది కొన్నొద్దుల సంది. అధికారాన్ని హస్తగతం చేసుకుని ఏడాదైతున్న ఈ టైంలో అవన్నిటి ముచ్చట్లను ముంగటేసుకోవట్టిరి చాలా మంది. అలా బీఆర్ఎస్ ను బిగ్గరి ఇరికిద్దామని పట్టుబట్టి ఫస్ట్ కింద మీద అయిన పాయింట్ ఫోన్ ట్యాపింగ్. సర్కార్ వచ్చిన కొత్తలో ఈ మాట బయటకు వచ్చింది. బీఆర్ఎస్ సర్కార్ ఆఫీసర్లను వాడుకొని ఎలక్షన్ల ముంగట ఫోన్లు ట్యాపింగ్ చేసిందన్న బద్నాంతోని విచారణ కూడా చేపించారు. ఈ ముచ్చట్ల కేటీఆర్ అరెస్ట్ పక్కా అనుకుంటే ఒక్క తిరిగి వచ్చిన మాటలు. కానీ ఇప్పటిదాకా అసొంటిది ఏం లేదు. పవర్లో నిన్నప్పుడు అంటే కార్ పార్టీని టాప్ లీడర్లను ఏం చేయలేక ఆయపాయన కాంగ్రెస్ పవర్లోకి వచ్చినాక అంత హంగామా చేసినా కూడా ఆఖరికి ఏం చేయలేకపోయే వరకలా బీఆర్ఎస్ కే ప్లస్ పాయింట్ అయిపోయినట్టింది ఈ ముచ్చట. ఇక తర్వాతి పాయింట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గుంజి కాంగ్రెస్ కన్వాగా అప్పుడు ఇట్లా ఏసన్న కార్ల గాలి తీసినట్టు ఏసి బీఆర్ఎస్ ను నారాజ్ చేయాలన్నది రేవంత్ ప్లాన్. అందుకే గులాబీ పార్టీల పెద్ద పెద్ద లీడర్లను కూడా చేర్చుకొని బలం పెంచుకోవాలని చూసిరు. కానీ అసొంటి వాటితో ఉల్టా బీఆర్ఎస్ మీదకే సానుభూతి పెరిగేటట్టు చేస్తురని కాంగ్రెస్ లీడర్ జీవన్ రెడ్డి అసొంటులే రోడ్డెక్కే కాడికి వచ్చింది కథ. ఇది చాలన్నట్టు పార్టీ ఫిరాయింపుల పేరు మీద కోర్టుల కేసులు కూడా నడుస్తుండే వరకలా కార్రకెళ్లి జంపై కాంగ్రెస్ లో చేరిన లీడర్లకు నిత్య నిమ్మలం లేకుండా అయింది పాపం. ఇక ఇంకో పాయింట్ హైడ్రా. వాస్తవానికి మూసీ నది ప్రక్షాళన ముచ్చటని ఎవరు తప్పు పట్టకపోయినా గానీ హైడ్రా పేరుతోని ఏడాది జూలైలో తెచ్చిన వ్యవస్థ కామన్ పబ్లిక్ కు కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఇంకో దిక్కు రియల్ ఎస్టేట్ మీద కూడా గట్టి దెబ్బనే కొట్టింది. మీదికెళ్లి బాధిత జనం తరపున బారాసా పార్టీ లడాయి చేస్తుందని చెప్పేవరకలా బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు జనతా గ్యారే లెక్క మారిపోయి ఈ ముచ్చట కూడా కార్ పార్టీకే మైలేజ్ వచ్చే తట్ట అయిపోయింది. మేము ఉన్నప్పుడు హైదరాబాద్ దిక్కే అందరు చూస్తట్టు చేస్తే హస్తం పార్టీ అధికారంలోకి వచ్చి పట్నం పబ్లిక్ కు పరిశాంతో నిమ్మలం లేకుండా చేస్తుందని జనాలకు జర గట్టిగానే వేరు బీఆర్ఎస్ వాళ్ళు. ఇగో ఇట్లా కొన్ని ముచ్చట్లతో ఎంతెంత కార్ పార్టీని ఇరికిద్దామని పబ్లిక్ లో పతారా తగ్గించి పల్సగా చేద్దామని రేవంత్ చూస్తుంటే అదే రేంజ్ లో ఆ పాయింట్లనే వాడుకొని పట్టు పెంచుకుంటారు కార్ పార్టీ వాళ్ళు. ఇక ఒక్క మాటల పక్కాగా చెప్పాలంటే గులాబీ పార్టీని దాని పార్టీకి దాన్ని ఇడిచిపెట్టకుండా ఇరుకురు పెడదామని చూసి ఇంకింత హైప్ ఇచ్చిరు అనుకుంటే గాంధీ భవన్ లో తిరిగే కార్యకర్తలే జరంత రంది పడబట్టిరట. మరి ఏడాది పాలన పేరు మీద ఇటువంటి వాటి మీద రీతింకు చేస్తే రేవంత్ పాలన మీద పార్టీ మీద పబ్లిక్ లో మార్పు కానొచ్చే ఛాన్స్ ఉంటది కాబట్టి చూడాలి మరి ఏమైతుందో. డిసెంబర్ 9 నాడు కాంగ్రెస్ వాళ్ళు కొత్త తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించేందుకు ఇప్పటికే అన్ని సిద్ధం చేస్తారు కదా. అదే రోజు సర్కార్ వాళ్ళకు పోటీగా పాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు సిద్ధమైతుండ్రు కార్పాటోలు. మీది సవితి తల్లి విగ్రహం అయితే మాది అస్సలైన తెలంగాణ తల్లి విగ్రహం అని అంటుర్రు. తెలంగాణ తల్లి విగ్రహం పంచాది బాగానే ముద్రింది. డిసెంబర్ 9 నాడు సచివాలయంలో సీఎం సారు తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించబోతుండు కదా. అదే నాడు కాంగ్రెస్ వాళ్ళకు పోటీగా పాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించబోతుండు కేటీఆర్ సారు. మేడ్చల్ కాడ ఈ విగ్రహాన్ని పెడుతుండ్రు. కాంగ్రెస్ వాళ్ళది సవతి తల్లి అయితే మేం పెట్టింది అస్సలైన తెలంగాణ తల్లి. మేము అధికారంలోకి రాగానే కాంగ్రెస్ వాళ్ళ విగ్రహాలను బాజాబ్తా తీసేస్తాం. ఉద్యమ కాలం నుంచున్న తెలంగాణ తల్లే అస్సలైన తెలంగాణ తల్లని కాంగ్రెస్ వాళ్ళ కండ్లు తెరిపిస్తామని అంటుర్రు. తెలంగాణ మహిళా సమాజాన్ని అవమానించేటట్టు
అన్నట్టు మీ విగ్రహం ఉన్నది. పక్కనున్న తెలుగు తల్లి విగ్రహం నగలు కిరీటంతోనుంటే తెలంగాణ తల్లి విగ్రహం మాత్రం కటిక పేదరికంలా కనబడాలనా అని తిట్టిపోస్తుండ్రు. తెలంగాణ తల్లి అంటే నగలు కిరీటాలతోని వడ్డానం పెట్టుకొని ఉంటే మీ కళ్ళు మండుతున్నాయా? తెలంగాణ తల్లులు అంటే దేవతలు ఎక్కుండొద్దా? దరిద్రంలోనే మగ్గుతున్నట్టుండాలనా? తెలంగాణ తల్లి విగ్రహ తయారీలో కూడా భావ దారిద్రమేనా అని సర్కార్కు సురుకులు పెడుతుండ్రు ప్రతిపక్షమోళ్ళు. అయితే కాంగ్రెస్ సర్కార్ చేయించిన తెలంగాణ తల్లి విగ్రహం చూసి చాలా మంది నోరెల పెడుతుండ్రు. పాత విగ్రహమే మంచిగుండే అని కామెంట్లు పెడుతుండ్రు. కడమ రాష్ట్రాల విగ్రహాలు దేవతలు లెక్కుంటే మన విగ్రహం ఎందుకు ఇట్లా ఏం లేని బీదరికంలో ఉన్నట్టుండాలే అని అంటుర్రు. చూడాలి మరి ఏమైతుందో. తెలివిగల్లోనికి తేలు కుడితే తెల్లాలేసి మొత్తుకున్నాడట. హాగు గట్లనే ఉందంటున్నారు. హరీష్ సార్ మీద సర్కార్ వరుసగా కేసులు పెట్టుడు చూస్తున్నోళ్ళు. ఎట్లనన్నా చేసి హరీష్ రావును లోపట్టేయాలి. హరీష్ బయట తిరిగితే మన పాచికలు పారతలేవు. జనం మన మాటలు నమ్ముతలేరు. కొన్నొద్దులు హరీష్ ను బయట తిరగకుండా చేస్తే మన రాజ్యం ఏలొచ్చు అన్న ఆలోచనతోటి హరీష్ సార్ మీద కాంగ్రెస్ సర్కార్ వరుసగా కేసులు పెట్టిస్తుందన్న ముచ్చట్లు వినబడుతున్నాయి పొలిటికల్ సర్కిల్లా. మాజీ మంత్రి హరీష్ సార్ అంటేనే ట్రబుల్ షూటర్ అనే పేరున్నది. ట్రబుల్స్ ను బబుల్స్ లెక్క ఊది పడేసుట్లా సార్ ను చూసే నేర్చుకోవాలి అని పక్క పార్టీల లీడర్లు ఉడవగొడుతుంటారు. జీవితంలో హరీష్ రావు లెక్క పబ్లిక్ ల పతార సంపాదించాలే అనే అప్కమింగ్ లీడర్లు ఆదర్శంగా తీసుకుంటున్నారు. అసోంటి లీడర్ మనకు అడ్డం ఉంటే మనం ఎన్ని చెప్పినా ఎవ్వరు నమ్ముతలేరు. మనం ఎంత పబ్లిసిటీ చేసినా పబ్లిక్ ల వ్యతిరేకత వస్తుందని సర్కార్ వాళ్ళు చాలా మల్ల గుల్లాలు పడుతుండ్రట. ఎట్లనన్నా చేసి హరీష్ ను అడ్డం తప్పిస్తే తప్ప మన రాజకీయం చెల్లేటట్టు లేదని గట్టిగా ఫిక్స్ అయినరట. అందుకే హరీష్ సార్ మీద ఇంత అర్జెంట్ గా ఓదానెంబడి ఇంకో కేసులు పెట్టి టార్గెట్ చేసిందని అంటున్నారు పొలిటికల్ నిపుణులు. ముఖ్యమంత్రి కూడా లేని చరిష్మా హరీష్ సార్ కున్నదని కాంగ్రెస్ వాళ్ళ దాంట్లో కూడా చాలా మంది మాట. ఆయనకున్న పతారా చూసి ఈర్చపడనోళ్ళుండరు. అసోంటి హరీష్ సార్ ను రాజకీయంగా దెబ్బతీస్తందుకు కేసుల కుట్రలకు తెరలేపిండ్రని సార్ అభిమానులు గరమైతుండ్రు. అందుకే చక్రధర అసోంటోని కేసులు పెట్టిస్తుండ్రని అగ్గై మండుతుర్రు. ముఖ్యమంత్రిని కాంగ్రెస్ సర్కార్ ను నెగలకుంట చేస్తుండని లక్షల కేసులు పెట్టినా ధీటుగా జవాబు చెప్తాం. ప్రజల తరపున కొట్లాడతాం. మిమ్మల్ని గద్దె దించేదాకా ఊకోమని హరీష్ సారే కాదు సార్ అభిమానులు కూడా ధీటుగా కౌంటర్లు ఇస్తుండ్రు. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. ఇఫ్ యూ ట్రబుల్ ద ట్రబుల్, ట్రబుల్ ట్రబుల్స్ యూ. ఐ యామ్ నాట్ ద ట్రబుల్, ఐ యామ్ ద ట్రూత్ అని సర్కార్ కు గట్టిగా సొట్లు పెడుతుండ్రు. మీరెవరన్నా భారతీయుడు సినిమా చూసి లంచం తీసుకున్నోళ్ళను కత్తి పట్టి ఓడ్చిండ్రా? ఠాగూర్ సినిమా చూసి లంచం తీసుకున్నోళ్ళను కిడ్నాప్ చేసి వేసేసిండ్రా? అఖండ సినిమా చూసి అఘోరీలు అయిపోయిండ్రా? ఆగో గట్లెట్లయితారు? అది సినిమాలు బయట అట్లా చేస్తే నడ్డి వలగొట్టి లోపటేస్తారు అని అంటారు కదా. కానీ సినిమాలు చూసి అందులో హీరో ఎట్లుంటే బయట అందరు గట్లనే తయారవుతున్నారు అని అంటున్నాడు కమలం పువ్వు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు. ఓరక్క బీజేపీలో చేరినాక ఇట్లా మాట్లాడతారా లేదంటే అంతకు ముందే ఇట్లుంటారా అన్న అనుమానం వస్తుంది. ఆర్మూర్ పెద్ద కమలం పువ్వు పైడి రాకేష్ రెడ్డి గారిని చూసినోళ్లకు పుష్ప సినిమా చూసి ఎర్రచందనం 10 లక్షలుంటే ₹1,00,00,000 అమ్ముతుర్రట. మరి రాకేష్ అన్నేమన్నా ఎర్రచందనం దందా చేస్తున్నాడు అంత బాధ అవుతుందో తెలుస్తలేదు. అందుకే సినిమాని బ్యాన్ చేయాలన్నట. ఆ సినిమా చూసి యూత్ అంతా చెడిపోతారట. ఇక సినిమా తీసిన అల్లు అర్జున్ ను సుకుమార్ ను జైలు వేయాలన్నట. ఈ కథ పాడుగాను అఖండ సినిమా చూసి అందరు అఘోరీలు అయ్యిండ్రా? అఖండ సినిమాలో బాలయ్య శూలంతో ఓడ్చినని బయట కూడా అందరు అట్లనే ఓడ్చుకుంటా తిరుగుతుండ్రా? భారతీయుడు సినిమాలో కమలాసన్ లంచం తీసుకున్న వాళ్ళ జీవి తీస్తే బయట అందరు అదే పని చేస్తుండ్రా? మీ మాటకే వద్దాం. మరి పుష్ప సినిమాలో అల్లు అర్జున్ అద్భుత నటన చేసిండని మీ కేంద్ర సర్కారే కదా జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ఇచ్చింది. అంటే మీ కేంద్ర మూలను కూడా అరెస్ట్ చేయాలంటారా? ఓహో సినిమాలల్లా ఎవ్వలేం తీయాలి ఎవ్వలేం చూడాలన్నది కూడా మీరే డిసైడ్ చేస్తారన్నట్టు. అదే హీరోయిన్ల బొడ్డుల ఉంగరాలు తిప్పాలి బత్తాయి పండ్లను తిప్పితే వావ్ కళాత్మకత అనాలి. కేరళ పైల్స్ అని సినిమా తీస్తే అందరు దాన్ని చూడాలి అని ప్రమోట్ చేయాలి. పుష్ప సినిమా తీస్తే బ్యాన్ చేయాలి. మీకే వస్తాయి సామి గిసొంటి మాటలు. సినిమాలు చూసి జనాలు స్మగ్లర్లు దొంగలైతే 199 మంది గదే పని చేస్తుండేటోళ్ళు అని అంటున్నారు నెటిజన్లు. అంటే సార్ ఉద్దేశంలా బీజేపీలో చేరిన వాళ్ళంతా వాషింగ్ పౌడర్ నిర్మా అవుతున్నట్టు నేరగాళ్ల సినిమాలు చూసిన వాళ్ళంతా నేరగాళ్ళు అవుతారు. బీజేపీ వాళ్ళ ఫేవర్ ఉన్న సినిమాలు చూస్తే ధర్మాత్ములు అవుతారని స్ట్రాంగ్ ఫీలింగ్ ఉన్నట్టున్నది కమలం పువ్వు రాకేష్ కు. మా తాతల తండ్రుల సంధి రాజకీయాలు చేస్తున్నాం. తరాల సంధి పాలిటిక్స్ లా బతారా చూయిస్తున్నాం. ఎన్ని పార్టీలు మారాలనో ఎప్పుడు కొత్త కండువా కప్పుకోవాలనో ఏ లీడర్ కు పౌడర్ పూసినట్టు మాట్లాడాలనో మాకు మస్తు తెలుసు అనుకునే సీనియర్ పొలిటీషియన్లకు కూడా షాక్ ఇస్తుండగా ఆర్ కృష్ణయ్య సారు ట్రెండ్కు తగ్గట్టు పార్టీలు మారుకుంటా పదవులుండేటందుకు ప్లాన్ వేస్తున్నట్టుండు. ఇప్పుడు ముచ్చటగా 3వ సారి పార్టీ కండువా కప్పుకొని ఆయన స్టైల్ రాజకీయం చేస్తుండే ఇట్లా.
బీసీ నేతగా పేరెళ్ళిన ఆర్ కృష్ణయ్య కొన్నేళ్ల సంది పురాగ రాజకీయం లీడర్ అయిపోయి కన్వాల్ మార్సుట్లో కూడా సీరియస్ పొలిటీషియన్లకే పోటీ ఇస్తున్నాడు. ఇదివరకు టీడీపీ అటెంక వైసీపీలో ఉన్న కృష్ణయ్య ఇవాళ రేపు ముచ్చటగా మూడో పార్టీ కండువా కప్పుకొని రయ్యిన రాజ్యసభకు పోయే ఆలోచన ఉండట. అప్పట్లో టీడీపీలో చేరి సైకిల్ సవారీ చేసుకుంటే 2014లో ఎమ్మెల్యే కూడా అయిండు. అటెంక 2019లో ఏపీలో వైసీపీ పవర్లకు రాగానే పక్క పార్టీ కండువా కప్పుకున్నాడు, రాజ్యసభకు పోయిండు. ఇక మొన్న వైసీపీ తరపున రాజ్యసభకు ఎన్నికై రాజీనామా చేసిన సభ్యుల కృష్ణయ్య కూడా ఉన్నాడు. దాంతో ఖాళీ అయిన 3 జాగాలకి ఇప్పుడు ఎన్నికలు కాబోతున్నాయి. అయితే ఈ మూడిట్ల కూటమి పొత్తు ప్రకారం 2 టీడీపీకి 1 బీజేపీ అనుకుంటున్నారు. ఇక బీజేపీ క్యాండిడేట్ ఇవ్వాలనేది హైకమాండ్ అన్ని తీరు ఆలోచన చేసి అఫీషియల్ గా చెప్తుందని ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరే 2 వద్దుల కింద చెప్పుకొచ్చింది. ఇక ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇప్పుడు పొట్టునొస్తున్న ముచ్చట ఏంటంటే కమలం పార్టీలో వాళ్ళ కోటాకు వచ్చిన సీటును బీసీ లీడర్కి ఇద్దామన్న ఆలోచన కింద ఆర్ కృష్ణకే కట్టబెడదామని చూస్తురట. ఇట్లైనా ఆయన పంక పార్టీకి రాజీనామా చేసిండు కాబట్టి ఆలస్యం చేయకుండా కాషాయం కండువా కప్పి రాజ్యసభకు పంపిద్దామన్న ప్లాన్లు రంటాకు. ఇక అదే కనుక నిజమైతే ముచ్చటగా మూడో పార్టీ కండువా కప్పుకునేందుకు కృష్ణయ్య తయారుగున్నట్టే లెక్క. అయితే ఇంకో దిక్కునొస్తున్న ముచ్చట ఏంటంటే మొన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీకి పోయినప్పుడు బీజేపీ కోటా సీటును నాగబాబుకి ఇయ్యమన్నట్టుగా అడిగిండని, కానీ కమలం పార్టీ లీడర్లు కాదనే వరకల ఆశలు జాలిచ్చుకున్నని వార్తలు వరుస పెట్టి చక్కర్లు కొట్టినాయి. ఈ లెక్కన బీజేపీకి వెళ్ళి కృష్ణయ్యనే పక్కాయిగా అన్న టాకు ఇంకింత ఊపందుకున్నది. మరి రాజ్యసభకు పోతందుకు మూడో పార్టీ కండువా కప్పుకునేందుకు కృష్ణయ్య తయారుగుంటాడా లేదో ఇవాళ రేపటినో తేలిపోతుంది. ఇక మనం కడుపుల నలసోలే పడ్డప్పటి సంది పెద్దగా ఈ రెక్కలు వచ్చేదాకా వచ్చినాక కూడా పిల్లల బావు కోసమే చూస్తారు అయ్యవ్వ. కానీ అసొంటి తల్లిదండ్రిని పెండ్లాం పిల్లలు రాగానే ఈడ్చి అవతల నూకేస్తారు కొందరు అడ్డమైనోళ్ళు. ఎందుకు గుస్సా అవుతున్నావు అంటారా? ఈ ముచ్చట చూస్తే మీరు కూడా ఇంకా నాకంటే ఎక్కువనే గుస్సా అవుతారు. అయ్యో దేవుడా, ముసలవ్వ ఒక్కతే ముల్లెముట పట్టుకొని రోడ్డెక్కింది ఏమైందో. మానింటి దీపం అని ముద్దాడితే మూతిగాలిందట. ఆగు, నా పిల్లలని పాయరంతో ముద్దాడి వెంచి పెద్దగా చేస్తే గీ అవ్వ కొడుకులు చేసిన కథ కూడా గట్లనే ఉంది. ఏందవ్వా, ఏమైంది ఇట్లా రోడ్డెక్కినవు ఒక్కదానివే? ఎట్లు ఉంచుకుంటారు, ఏడు ఉండాలి ఆ ముసలమ్మ అని వాళ్ళని అడగండి. న్యాయం చెప్పుంది పంచం. నాకు ఏది తెలియదు, నాకు ఇంతవరకు ఏది తెలియదు. సంపాదించిన సంపాదన లేదు. నా కొడుకులకు ఏమి ఇవ్వలేదు. ఒక తెలివితోటి పని నేర్పిండు అందరికి, అంతే. నేను ఒకరికి ఇచ్చినా ఒకరికి ఇవ్వలేదని ఏ బాధ లేదు. ఆగానట కథ. ఉమ్మడి వరంగల్ జిల్లా ఇల్లంద ఊర్లుండే గీ పెద్దవ పేరు దోమకొండ రాజమ్మ. ఈమెకు 3 కొడుకులు 2 బిడ్డలు. ఈమె అలా పెద్ద కొడుకు కోడలు తానుంటదట. అయితే మొన్ననే ఈమె పెద్ద కొడుకు జీవిడిస్తే నేను బతుకుడే కష్టం ఉంది, ఇన్నొద్దులు నేను చూసుకున్నా కదా, ఇప్పుడు కడమ కొడుకులు తాను ఉండత్తా అని కోడలు చెప్పేసరికి కడమోళ్ళేమో మాతోని కాదంటే మాతోటి కాదని బయటకు దోలిరట. ఇక చేసేదేం లేక రచ్చబండెక్కి నాకు న్యాయం మీరే చెప్పుర్రి, నాకింత ఆసర చూపిమని పెద్ద మనుషులకు గోసెల్ల పోసుకుంది అవ్వ. నేను బతికుండంగానే నన్ను చంపినంత పని చేస్తున్నారు, నా గోస ఎవరికి చెప్పుకుందు అని ఆ అవ్వ ఏడుస్తుంటే ఆడున్నోళ్ళంతా పోలీసులకు ఫోన్ కొడితే వాళ్ళొచ్చి కొడుకులకు నచ్చ చెప్తుర్రు. చూడాలిగా అవ్వ పంచాది ఏడుదాకా తేలుతుందో ఏందో ఏమో. ఆస్తులున్నంత సేపు మా అవ్వ అన్నోళ్ళు ఆస్తులు లేకపోతే మీ అవ్వ అని ఎలగొడుతుర్రు. ఇది రీతి అంటుండొచ్చిన ఎవలన్నా అని గట్టిగా అడుచుకుంటుర్రు చుట్టుపడుతున్నోళ్ళు కూడా. ఆ ముసలవ్వ పానాలకు బుక్కెడు బువ్వ పెడతందుకే ఇలా గోస అవుతుందంటే వాళ్ళని కనిపించినందుకు ఆమె ఎట్లా అనుకోవాలి? జరనైన ఆలోచన చెయ్యాలి కదా మనుషులన్నాక. ఇలాక ఆ ముసురు ముట్ట శిషి గింత అద్వానమా? నాకు అర్థం కాదు. బండ్లు కొనుక్కున్నారు, మరి మీ సంబరానికి మందెందుకు బలి కావాలి అనిపిస్తుంటది. కొందరు మాడిఫైడ్ సైలెన్సర్లు వేసుకొని బండ్లు నడుపుతున్న వాళ్ళని చూస్తే అలా దొరకబట్టి ఆ సైలెన్సర్ల తాన అలా చెవి పెట్టి చెవి గువ్వ వాళ్ళేదాకా ఎక్స్లేటర్ ఇచ్చి పనిష్మెంట్ ఇవ్వాలని మస్తు కోపం వస్తుంది. కానీ ఏం చేస్తాం? అయితే సిరిసిల్ల పోలీసు వాళ్ళకు గట్లా అనిపించి ఏం చేసిండ్రో చూడుండ్రి. వారెవ్వా, సిరిసిల్ల పోలీసోళ్ళు షీట్వగాళ్లకు షీటా చేసిండ్రు. అడ్డగోలు చప్పులు చేసుకుంటా అవారాగా తిరుగుతున్న పోకిరిగాల బండ్లను పట్టుకొని అవి సైలెన్సర్లను ఊడవికి సిరిసిల్ల నడి చౌరస్తాల రోడ్ రోలర్ తోని దొక్కిచ్చిండ్రు. లక్షలు కాదు కోట్లు పెట్టి బండ్లు కొనుక్కొండ్రి, ఎవరొద్దన్నారు. కానీ ఆ బండ్లకు సైలెన్సర్లు తీసేసి కూడా సప్పుడు వచ్చేటి పెట్టి మంది గుండెల్లా దడ ఉట్టేటట్టు చేయొద్దు కదా. అసలు బండ్లతోటి వచ్చిన సైలెన్సర్లు తప్ప వేరేటి పెట్టొద్దని రూల్స్ చెప్తున్నాయి. కానీ మనల్ని ఎవడ్రా ఆపేదన్నట్టు కొంతమంది తెగిడ్చినోళ్ళు ఇష్టం ఉన్నట్టు సైలెన్సర్లు ఊడవికి రోడ్ మీద మస్తు సప్పులు చేసుకుంటా పోయి మందుసురు పోసుకుంటురు. గుండె నొప్పి పేషెంట్లుంటే ఆ సప్పుడుకు అదిలి పడుతుండ్రు. అందుకే అసంటి తాషిడిగాల బండ్ల సైలెన్సర్లు ఊడవికి తొక్కిచ్చే వరకు తొవ్వంటి పోయే పబ్లిక్ కూడా మంచి పని చేసిండ్రని అనుకుంటా సొట్లు పెట్టుకుంటా పోయిండ్రట. సుశరానిలా నేను వాటికొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండ్రి మైక్ టీవీ ముచ్చట్లు.